మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇప్పుడు మరో పోలీస్ అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యాడు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజు కుమారుడు మోహన్ ను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో పోలీసు అధికారుల కుమారుల పాత్రలపై ఆరా తీస్తున్నారు. అధికారులు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా గుర్తించిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మల్నాడు కిచెన్ యజమాని సూర్య హర్షలతో కలిసి వీరు డ్రగ్స్ దందా నిర్వహించినట్టుగా గుర్తించారు. సూర్య, హర్ష, మోహన్, రాహుల్ తేజతో పాటు మరికొంతమంది కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. మల్నాడు డ్రగ్స్ కేసులో ఇప్పుడు పోలీస్ అధికారుల కుమారులు అరెస్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పుడు మరో పోలీస్ అధికారి కుమారుడు మల్నాడు డ్రగ్స్ కేసులో అటాచ్ అయి ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఎలా చూడాలంటారు? దీంట్లో పోలీస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎంతవరకు ఉండే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈగల్ టీం కృషి చేస్తుంది. అందులో భాగంగా ఎవరిని వదిలిపెట్టమని చెప్పే సంకేతాలు పోలీసులు ఇస్తున్నారు. అందులో ఇద్దరు డీసీపీల కుమారులు పట్టుబడడం జరిగింది. సైబరాబాద్లో ఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీగా పనిచేస్తున్న సంజు కుమారుడు మోహన్ని ఈగల్ టీం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐబిలో పనిచేసినటువంటి వేణుగోపాలరావు కొడుకు తేజ, ఆయన కొడుకుని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈగల్ టీం దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే మల్నాడుకు సంబంధించిన రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య డ్రగ్స్ బిజినెస్ కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నట్టుగా ఇది దర్యాప్తులో బయటపడింది. వారిని మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. 6గురిని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న మొదటి రోజు కస్టడీలో విచారించారు. అదేవిధంగా ఈరోజు రెండో రోజు కూడా కస్టడీలో విచారణ చేస్తున్నారు. పబ్బుల్లో, ఫామ్ హౌజుల్లో పార్టీలు నిర్వహించారు. ఈ పార్టీలకి డీసీపీల పిల్లలు కూడా వెళ్ళి అక్కడ డ్రగ్స్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకు విక్రయించారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అయితే పోలీసుల పిల్లలు అని చెప్పేసి ఎక్కడా వదిలిపెట్టకుండా వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు డైరెక్టర్ సందీప్ సాండీలా. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. డ్రగ్స్లో వాడిన వారు, అమ్మిన వారు కానీ ఎవరున్నా సరే వదిలిపెట్టొద్దు, కఠినంగా వ్యవహరించాలి, డ్రగ్స్ మూలాలు తెలంగాణలో ఉండకుండా చేయాలి అని చెప్పేసి కూడా లక్ష్యంతో ఈగల్ టీం పనిచేస్తుంది. నార్కోటిక్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక కేసులు, ఏకంగా డకాయ్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసేవారి గుట్టురట్టు కూడా చేశారు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇక మోహన్, సైబరాబాద్ డీసీపీ సంజు కుమారుడు మోహన్ పాత్రపై కూడా కీలక విచారణ చేస్తున్నారు. ఆయన కూడా అనేక సార్లు డ్రగ్స్ సేవించి డ్రగ్స్ సరఫరా కూడా చేసినట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అదేవిధంగా వేణుగోపాలరావు కొడుకును కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ 6 మందిలో 2 పోలీస్ కొడుకులే ఉన్నారు. వాళ్ళు గతంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ దందా కూడా చేసినట్టుగా ఈగల్ టీం గుర్తించడం జరిగింది. వారి కాంటాక్ట్స్, వారి వాట్సాప్ చాటింగ్స్, వాటన్నిటికి సంబంధించి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీ 4 రోజులు అనుమతి ఇచ్చింది కోర్టు కాబట్టి 4 రోజుల్లో చాలా కీలకమైన సమాచారం సేకరించే ప్రయత్నం నార్కోటిక్ బ్యూరో పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే పబ్బులలో కొన్ని సపరేట్ గదులను ఏర్పాటు చేసి లేట్ నైట్ పబ్బులు నిర్వహించి డ్రగ్స్ పార్టీకి వచ్చే వారికి సపరేట్గా ఫీజులు తీసుకొని వారికి ఈ రూమ్లు ఏర్పాటు చేసినట్టుగా నార్కోటిక్ బ్యూరో అనుమానిస్తుంది. సూర్య ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే ఉంది. అనేక పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించాము, అక్కడ చాలామంది డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏ పబ్బులలో డ్రగ్స్ పార్టీ జరిగింది, ఎక్కడెక్కడ పబ్బుల్లో డ్రగ్స్ తీసుకున్నారు, ఆ డ్రగ్స్కి పబ్బుల యజమానులకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళ పబ్బుల్లో ఒకవేళ డ్రగ్స్ సేకరిస్తే ఖచ్చితంగా పబ్బులను సీజ్ చేస్తాము, లైసెన్స్ రద్దు చేయిస్తామని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. కాకపోతే దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ఎక్సైజ్ అధికారులకు లెటర్ రాసి వారి పబ్బులను లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా తహసీల్దార్కి ఫిర్యాదు చేసి ఆ పబ్బులను సీజ్ కూడా చేస్తామని చెప్పేసి నిన్న నార్కోటిక్ ఎస్పీ
చెప్పడం జరిగింది నిన్న ప్రెస్తో మాట్లాడుతూ. దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రూపేష్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఆయన ఎస్పీగా పనిచేస్తున్నాడు నార్కోటిక్ బ్యూరోలో. ఆ డెకాయ్ ఆపరేషను, అదేవిధంగా మల్నాడుకు సంబంధించి రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య చాలా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అతన్ని చాకచక్యంగా పట్టుకోవడంతో ఈ డ్రగ్స్ లింక్ అంతా కూడా బయటపడింది. ఇక పోలీసుల అధికారులకు తెలుసా వాళ్ళ పిల్లలు డ్రగ్స్ వాడుతుంది, డ్రగ్స్ బిజినెస్ చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఆ వివరాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి, వారితో మాట్లాడుతుండాలి, వారి కదలికలు కానీ వారు ఏం చేస్తున్నారు, ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే వారి బిహేవియర్ అనేది వేరుగా ఉంటుంది. కోపంగా ఉండడం, డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తుండడం, లేట్ నైట్లు ఇంటికి రావడం, ఇవన్నీ గమనించాలని చెప్పేసి పోలీసులే ప్రజలకు చెప్తున్నారు. అలాంటి పోలీస్ అధికారుల పిల్లలు డ్రగ్స్ దందా చేస్తున్నటువంటి ముఠాతో పట్టుబడ్డారు కాబట్టి వారిపై నిఘా ఉందా, అసలు వీరికి తెలిసే డ్రగ్స్ దందా చేస్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ తెలిస్తే పోలీసులకు ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు? ఎందుకంటే డ్రగ్స్ వాడేవారు అందరూ ఎవరైనా పిల్లలు వాడితే ఖచ్చితంగా వారి సమాచారం నార్కోటిక్ బ్యూరోకి ఇస్తే వారిని డిఅడిక్షన్ సెంటర్కి పంపించి మార్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. కన్జ్యూమర్లని చిన్న చర్యలే తీసుకుంటాం, కానీ సప్లై చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యే వరకు కూడా ఇద్దరు డీసీపీలు ఎందుకు చెప్పలేదు? వాళ్ళ పిల్లలు ఇద్దరు డ్రగ్స్ వాడుతూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నటువంటి సమాచారం వాళ్ళకి తెలుసా తెలియదా అనే దానికి సంబంధించి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. కానీ సంచలనంగా మారింది నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ తర్వాత పోలీస్ అధికారుల పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతూ ఉన్నారు. వాడడమే కాదు, సప్లై చేస్తూ పట్టుబడ్డారు. కాబట్టి ఈ కేసు సంచలనంగా మారింది. కాబట్టి పోలీసులు చాలా ఇన్వెస్టిగేషన్ కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సూర్యతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, మొత్తం ఎంతమందికి డ్రగ్స్ సరఫరా చేశాడు, అదేవిధంగా నైజీరియన్లతో కొరియర్లో డ్రగ్స్ తెప్పించుకునే వాళ్ళని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఎన్నిసార్లు కొరియర్లో డ్రగ్స్ తెప్పించి ఎవరెవరికి అందించాడు, ఇంకా ముఖ్యంగా ఇక్కడ పార్టీలు సూర్య ఎక్కడెక్కడ నిర్వహించారు. ములుగు జిల్లాలో ఫామ్ హౌస్లలో చేశాడు, అదేవిధంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పబ్బుల్లో డ్రగ్స్ తీసుకున్నామని చెప్పేసి కూడా సూర్య స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన విచారణ కొనసాగుతుంది. సూర్య ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరితో ఉంది, ఆయన వాట్సాప్ చాటింగ్, ఆయన వాట్సాప్ గ్రూప్స్, వాటన్నిటిని కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. 4 రోజుల కస్టడీ ఉంది కాబట్టి ఆ కస్టడీలో మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఈ కస్టడీ తర్వాత మరిన్ని అరెస్టులు కూడా కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఈ డ్రగ్ లింకప్ గురించి కూడా ఇటు విచారణలో తేలే అవకాశం ఉందనుకోవాలా? అసలు డ్రగ్స్ వీళ్ళు ఎక్కడి నుండి సరఫరా చేసుకుంటున్నారు, వీళ్ళ వెనక ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ సాగే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే డ్రగ్స్ వాడడం కాదు, సప్లై చేయడం కాదు, అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయనే వాటి మూలాల వరకు కూడా నార్కోటిక్ బ్యూరో టీం వెళ్తుంది. ఎందుకంటే గతంలో గోవా నుండి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి డైరెక్టర్ సందీప్ సాండేల, నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి సందీప్ సాండేల గోవాలోకి వెళ్ళి గోవాలో ఉన్నటువంటి పోలీసులతో ఆపరేషన్ చేసి అక్కడ డ్రగ్స్ హైదరాబాద్కి తరలిస్తున్నటువంటి ముఠాని పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ముంబై నుంచి వస్తున్న ముఠాని కూడా పట్టుకోవడం జరిగింది. అనేక ముఠాలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా డ్రగ్స్ వాడకందారులు ఇంకా హైదరాబాద్లో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ సప్లై కొనసాగుతుంది. కాబట్టి సూర్యకి ఇద్దరు నైజీరియన్లతోనే కొరియర్లో డ్రగ్స్ తెప్పించుకుంటారు. ఆయన డైరెక్ట్ కాకుండా కొరియర్ ద్వారా డబ్బులు ఆన్లైన్లో చెల్లించి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని ఇక్కడ ఉన్న వారికి సప్లై చేస్తున్నట్టుగా నార్కోటిక్ బ్యూరో గుర్తించడం జరిగింది. వారి వేటలో కూడా నార్కోటిక్ బ్యూరో ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కూడా కట్టడి చేసే ప్రయత్నం నార్కోటిక్ బ్యూరో చేస్తుంది. అందులో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 8 మంది అరెస్ట్ అయ్యారు. 24 మంది మీద కేసు నమోదైంది. మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా గాలిస్తున్నామని చెప్పేసి నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. మొన్న 3 రోజుల క్రితం శనివారం రోజు గచ్చిబౌలిలో ఒక డెకాయ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ఎవరైతే డ్రగ్స్ సప్లైదారులు ఉంటారో సందీప్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తూ గంజాయి హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు ఆయన వాట్సాప్ గ్రూప్ని ట్రేస్ చేసి ఆ గ్రూప్ ద్వారా ఎవరెవరు హైదరాబాద్లో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం తెలుసుకునేందుకు డెకాయ్ ఆపరేషన్ చేసి ఆ డ్రగ్స్లో బచ్చా ఆగయా అని చెప్పేసి వాళ్ళ కోడ్తోనే నార్కోటిక్ బ్యూరో వాళ్ళు డెకాయ్ ఆపరేషన్ చేయడంతో దాదాపు 15 మంది గంజాయి కొనడానికి ఇద్దరు భార్యాభర్తలతో సహా మొత్తం 14 మంది అక్కడికి రావడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి వారిని డిఅడిక్షన్ సెంటర్కి తరలించడం జరిగింది. వారు ఒకవేళ డ్రగ్స్ మానకుంటే ఖచ్చితంగా వారిపైన మళ్ళీ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాబట్టి ఒకవైపు డ్రగ్స్ వాడే వారిని కంట్రోల్ చేస్తూనే
డ్రగ్స్ వచ్చే మూలాలపై కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక మంది నైజీరియన్లను చాలామంది డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొంతమందిని అక్రమంగా ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న నైజీరియన్లను కూడా డిపోర్ట్ చేయడం జరిగింది. వీసా గడువు అయిపోయినాక కూడా డబ్బుల కోసం ఇక్కడే ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అలాంటి లిస్ట్ అంతా కూడా సేకరించారు. పాత నేరస్తుల కదలికలపైన కూడా నిఘా ఉంచడం జరిగింది. ఎక్కడ డ్రగ్స్ మూలాలు బయటపడతాయో అక్కడ ఈ నార్కోటిక్ బ్యూరో పోలీసులు వాలిపోయి అక్కడ దాని మూలాల వరకు వెళ్ళి వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసుల పిల్లలే డ్రగ్స్ వాడుతూ దొరికారు కాబట్టి ఈ కేసు మరింత సంచలనంగా మారింది. పోలీసులు కూడా ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సినీ సెలబ్రిటీలైనా, పోలీసుల పిల్లలైనా, పొలిటీషియన్ పిల్లలైనా ఉన్నా సరే డ్రగ్స్ వాడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఒక సందేశం పంపినట్టుంది ఖచ్చితంగా. ఎందుకంటే డీసీపీ స్థాయి కొడుకు పట్టుబడ్డ 2 రోజులకి విషయం బయటకు వచ్చింది. కాబట్టి అందులో ఉన్నటువంటి సైబరాబాద్ డీసీపీ కొడుకు మోహన్ ఉన్నాడు. అదేవిధంగా వేణుగోపాల్ ఎస్ఐబి పనిచేసిన వేణుగోపాలరావు కొడుకు కూడా ఉన్నాడు. కాబట్టి వీరందరికీ సంబంధించి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు, ఇంకా ఎవరైనా పోలీస్ అధికారుల పిల్లలు కానీ లేదంటే బడా వ్యాపారస్తుల పిల్లలు కానీ ఉంటే వారి సమాచారం కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఈ 4 రోజుల కస్టడీలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిందితుల 6గురిని కూడా నార్కోటిక్ బ్యూరో కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. వారు ఇచ్చే సమాచారంతోనే మరిన్ని అరెస్టులు కూడా జరుగుతాయని చెప్పేసి నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మల్నాడు డ్రగ్స్ కేసులో ఇప్పుడు పోలీస్ అధికారి కుమారులు కూడా అరెస్ట్ అవుతున్నారు. మరో పోలీస్ అధికారి కుమారుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. సో దీంట్లో అసలు పోలీస్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, పోలీస్ అధికారుల కుమారులు ఇటు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అసలు పోలీస్ అధికారులకు తెలుసా లేదా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఇక వీళ్ళను తీసుకొని మొత్తం డ్రగ్స్ అసలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారనే కూపీ కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.